23వ కీర్తన మనందరికీ సుపరిచితమైన కీర్తన, మనందరికీ బాగుగా తెలిసిన కీర్తన. అనేక సందర్భాల్లో అనేకమైన మాటలు ఈ కీర్తన గురించి మనం విని ఉన్నాం. ఇదేనా ప్రభు చిత్తానుసారంగా మరొకసారి ఈ యొక్క కీర్తనలో ధ్యానం చేసుకున్నాం. మన హృదయాన్ని మనం సిద్ధపాటు చేసుకున్న ఆరాధన కొరకై దావీదు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. ఇది ఎప్పుడు రాస్తా ఉన్నాడంటే రాజు అయిన తర్వాత ఈ కీర్తన రాస్తున్నట్టుగా మనం చూస్తాం. సో మొదటిగా ఆయన ప్రారంభం చేసే వచ్చిన ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట రాస్తా ఉన్నాడు. ఆ తర్వాత పచ్చట్ల చోట్ల ఆయన పనులు చేస్తున్నాడు, శాంతికరమైన జరుగు యొక్క నడిపించున్నాడు అని మాట్లాడుతూ ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క 6 వచనాలలో తన జీవితాన్ని అంతా కూడా రాసినట్లుగా మనం చూస్తాం. ఈ 6 వచనాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏమేమి కార్యాలు చేయగలడు, తర్వాత మనుషులు దేవుడి మీద ఎంత ఆధారపడాలో ఇక్కడ ఈ 6 వచనాలు మనకు నేర్పిస్తాయి. సో 6 వచనాలు ప్రసంగం చేయాలంటే 6 ప్రసంగాలు అయితే కాబట్టి ఒక వచనం మీద ప్రభుత్వం అయితే ఒక వచనం మీదనే మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం సమయాన్ని కోరుతున్న బట్టి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట మనం చూస్తా ఉన్నాం. దావీదు పలుకుతున్న మాట ఏంటంటే యెహోవా నా కాపరి అని అంటున్నాడంటే దావీదు రాజుగా ఉండి కూడా తన పైన ఇంకొకరిని అధికారిగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక అధికారి లేదా ఒక రాజు, ఆ రాజు పైన ఇంకొక రాజుగా ఉండటానికి దేవునికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. యెహోవా నా కాపరి అని అంటున్నాడంటే నేను వేరే వాళ్ళ కింద ఉన్నాను అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మా పై అధికారి వేరే వాళ్ళు ఉన్నారు, రాజు ఇంకొక అధికారికి అప్పు చెప్తున్నారు. ఇంకొక మాటలో మనం ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే ఎందుకు దావీదు యెహోవా నా కాపరి అంటా ఉన్నాడు లేదంటే అనేక కీర్తనలు మనం చదువుతున్నప్పుడు మేము మేపు గొర్రెలో ప్రభు అంటాడు. 100వ కీర్తనలు మేము నడిపించు ప్రభు అంటాడు, నువ్వు కాపరిగా ఉండు ప్రభు అని మాట్లాడుతూ ఉంటాడు. ఉద్దేశం ఏంటంటే దావీదు ఎంతో అనుభవపూర్వకంగా ఉన్నాడు గొర్రెలు కాసే విషయంలో. తన రాజుగా అభిషేకించబడక ముందు తను గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. సో తనకి తెలుసు కాపరి ఏ విధంగా గొర్రెలను నడిపిస్తాడో. సో దావీదు కాపరిగా ఉన్నాడు కాబట్టి తన మందని ఎలా పోషించాడో, తన మందని ఎలా కాపాడుకున్నాడో తెలుసు కాబట్టి దావీదు అంటా ఉన్నాడు యెహోవా నా కాపరి అంటే ఇక ప్రభువా అంతా నువ్వే చూసుకోవాలి. అంటే నా కాపరి అని అంత అర్థం ఏంటంటే నేను నీ కింద ఉన్నాను, నీవు నన్ను చూసుకోవాలి అని నువ్వు నడిపించాలి. అందుకని మిగతా వచ్చిన అదే మాట్లాడతాడు. నేను ఆయన కింద ఉన్నప్పుడు ఆయన నన్ను శాంతికరమైన జగన్ నడిపిస్తాడు, అదేవిధంగా పచ్చతో నడిపిస్తాడు. అది ఎంత బాధ అయినా ఎంత ఇబ్బంది అయినా ఎక్కడైనా కానీ దేవుడు నడిపిస్తాడు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కాపరిలో ఉన్న లక్ష్యాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకొక మాట మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దావీదు కాపరి అంటున్నాడంటే తను ఒక గొర్రెగా ఊహించుకుంటా ఉన్నాడు. చూడండి, సాధారణంగా గొర్రెలు అంత బలమైన జంతువులు కావు, అంత క్రూరమైన జంతువులు కావు. వాటి ఆహారం కోసం వాటిని వేటాడే స్వభావం లేవు. వాటి సాత్వికమైనవి, మృదుగలవి. ఇంకో మాటలో చెప్పాలంటే తెలివి లేనివి కదా. ఒక గొర్రెని పోతే మిగతా గొర్రెలను అడ్డేవాళ్ళని ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం కూడా అట్లా చేస్తాం ప్రయత్నం. ఎవరో పోతున్నారు కాబట్టి మనం పోతాన్ని ఎందుకు తెలియదు. సో దావీదు ఎందుకు యెహోవా నా కాపరి అంటున్నాడంటే తనని తాను నేనేం చేయలేను ప్రభువా అన్నట్లుగా ఆయన ఊహించుకుంటా ఉన్నాడు. సో కాబట్టి గొర్రెగా తను పోల్చుకొని నా దేవుడు ఎలాంటి వాడో గుర్తెరిగి ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. సో కాపరిలో ఉన్న లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిది కాపరి ఏం చేస్తాడంటే కాపాడతాడు. తనకున్న మందని భద్రంగా కాపాడతాడు. చూడండి, మీరు గమనించి ఉంటారు, పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ వాటి పొలాన్ని తీసుకుపోయినప్పుడు ఎక్కడో తీసుకుపోయి గడ్డి లేని చోట వాటిని పడుకోబెట్టరు కదా. సో ఎక్కడో ఒక మేత ఉన్న చోటకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
ఒకవేళ వారికి సొంత పొలం కాకపోయినా కొంచెం అవకాశం ఉంటే వేరే వాళ్ళ పొలంలోకైనా వాటిని తేవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వారు గద్దిస్తున్నా కానీ ఆ పోతనం అంటగా వారు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. వాటి గద్ది మీరు గమనించారో లేదు, మా ఊర్లో అప్లై చేస్తారు, మీరు అప్లై చేస్తారు. సో వారు వెళ్తున్నప్పుడు మనము ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ తీసుకొచ్చామన్నా కానీ ఆ పోతనం అంటారు కానీ వాటిని ఎక్కువ అల్లించేవారు. ఎందుకంటే కాపుల యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క మంద మేత వేయాలి, ఆ మందకు కావాల్సిన ఆహారాన్ని ఆయన ఏర్పాటు చేయాలి. సో అట్లా నీళ్ళ దగ్గర తీసుకుపోతారు. అదేవిధంగా ఆయన కాపాడేవాడు తనకొచ్చే పరిస్థితుల నుంచి కదా, గొర్రెలకు వచ్చే అపాయాల నుంచి. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క గొర్రెల మీదకి సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు 2 సార్లు భద్రంగా కాపాడతారు. సో అదేవిధంగా అది పోల్చుకొని రాస్తానంటే నా కాపరి ఎవరంటే సంరక్షించేవాడు. మనకు వచ్చిన శ్రమల నుంచి, మనకు వచ్చిన ఇబ్బందుల నుంచి, మనకు వచ్చిన కష్టాల నుంచి ఆయన కాపాడేవాడు, సంరక్షించేవాడు. అందుకని యోబు అంటాడు, యోబు గ్రంథం 1:10 చక్కని మాట అక్కడ యోబు గ్రంథంలో సాతాను పలుకుతున్న మాట. యాక్చువల్గా ఇది సాతాను పలికే మాట. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ కంచె వేసినావు. చాలా నువ్వు అతనికి కంచె వేశావు. ఎక్కడెక్కడంటే అతనికి ఇంటి వారికి కలిగిన సమస్తానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తను ఆశ్రయించిన వారికి తన చుట్టూ కంచె వేసే దేవుడు. యోబు గ్రంథం 1 చదివితే యోబుని దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడో సాతానుకు అర్థమైంది. మనుషులకు అర్థం కాలే కానీ సాతాను తెలుసు. సో యేసు ప్రభు బిడ్డలుగా మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకిచ్చే సంరక్షణ ఎలాంటిదంటే బయట లోకాన్ని కనిపించకపోవచ్చు కానీ నిన్ను ఆయన ఎల్లవేళలా కాపాడుతున్నాడు. ఆయన నీ చుట్టూ ఆయన కంచె వేశాడు. ఆ కంచె తీసి రావాలంటే దేవుడు అనుమతించాలి. దేవుడు అనుమతిస్తేనే ఆ కంచె దాటి ఎవరైనా కానీ ఏ శత్రువైనా కానీ మన మీదకి రావాలి. అందుకనే 34వ కీర్తనలో కూడా అదే దావీదు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంచి వారిని రక్షిస్తుంది అంటాడు. ఎవరు అంటే ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కావలి. మన దేవుడు ఎవరంటే కాపరి ఆయన. సో సంఘము పైన ప్రధాన కాపరి ఆయన. ఆయన మనల్ని ఏ విధంగా కాపాడుతుందంటే తన దూతను ఆజ్ఞాపించి మనకు అపాయం ఏమీ సంభవించకుండా, ఆటంకాలు ఏమి సంభవించకుండా ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు. సో కాబట్టి దేవుడు మందిరానికి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఏం అర్థం చేసుకోవాలంటే నన్ను కాపాడే దేవా నీకు వందనాలు కదా. చాలా సార్లు మనకి ఏదో అయిపోతుందన్న పరిస్థితిలో ఉంటాం కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 49:10 చదువుకుంటే యెషయా గ్రంథం 49:10 నీటి బుగ్గలతో వారిని నడిపిస్తాడు. ఎండమావులైన ఎండైనో తగలకుండా దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కాపాడుతా ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే 15 స్త్రీ తన గర్భంలో పుట్టినది మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అంటున్నాను. చూడుము అరచేతుల్లోనే నిన్ను శక్తి ఉన్నాను. దేవుడు అరచేతుల్లో మనం శక్తి ఉన్నప్పుడు ఆయన మనం ఎలా కాపాడుతుంది? మన అరచేతుల్ని చక్కగా కాపాడుకుంటాం కదా. ఇలా మీరు చేతుల్లో పట్టుకున్నారు అనుకోండి, దాన్ని తీసి వదిలిపెడతారా? వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయం, గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అనగా దేవుడు మనల్ని ఆయన అరచేతుల్లో పెంచుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన చుట్టూ కంచె వేశాడు. ఆయన మనకు దేవదూతను కాపులా ఉంచాడు. అంత మాత్రమే కాకుండా అరచేతుల్లో చెప్తున్నాడు ఆయన. చూడండి, అందుకనే దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నీ కాపులత్వం కిందికి వస్తాను. ఎందుకు వస్తావు దావీదు అంటే నీ దగ్గర సంరక్షణ దొరుకుతా ఉంది. నీవు మమ్మల్ని కాపాడుతావు, నీవు మమ్మల్ని భద్రపరుస్తావు, నీవు మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ప్రభువా నీ అరచేతుల్లో మమ్మల్ని చెప్పుకొని ఉన్నావు. అందుకు దావీదు
కాపరి ప్రభా నువ్వే నా కాపరి అంటున్నారు. రెండవ మాట మనం చూస్తే కాపరుల లక్షణం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది సంరక్షించేవాడు, రెండవది పోషించేవాడు. ఆయన పోషించాడు. దావీదు అంటున్నాడు, శాంతికరమైన జలం మీద నడిపిస్తాడు, ప్రత్యేకత చోట నన్ను అరుణ చేస్తాడు. అనగా సమృద్ధి కలిగిన ప్రదేశాన్ని నడిపిస్తాడు. అందుకని యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు అని ఉద్దేశం ఏంటంటే బంగ్లా లేదో, కారు లేదో, ఇంకేదో ఆస్తులు ఆదాయాలు వస్తాయని కాదు, కానీ నాకు ఏమి కలగదంటే నాకు ఏది అవసరమో అది ఇవ్వగలిగిన దేవుడు నీకు వందనాలు. నేను నా జీవితాన్ని లేదంటే నేను దేవుడికి కాపరత్వం కింద వచ్చినప్పుడు, దేవుడే నా కాపురని నేను చెప్పుకున్నప్పుడు, నా దేవుడు ఎలాంటి వాడు అంటే నాకు ఏది ఎప్పుడు ఎలా కావాలో దాన్ని సంపూర్చగలిగిన దేవుడు ఆయన. ఎప్పుడు ఏది ఎలా అవసరమో ఎరిగి దాన్ని చేయగలిగిన దేవుడు నా దేవుడు. చాలాసార్లు అనుకుంటాం కదా, మరి ఏదో ఆశిస్తాం ఆయన జరగదు కొన్నిసార్లు, కానీ కొన్నిసార్లు ఆశించకుండా జరుగుతాయి కొన్ని సందర్భాల్లో. సో దేవుడు నీకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఇశ్రాయేలీయుల యొక్క ఐగుప్తు నుంచి వీచి వెళ్తున్నప్పుడు వారు అరణ్యంలోకి వచ్చినప్పుడు వారు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయినప్పుడు వారికి ఆహారం అయిన పరిస్థితుల్లో దేవుడు వారిని ఆ యొక్క మన్నాను కురిపించి, అనగా దేవదూతుల యొక్క ఆహారాన్ని కురిపించి వారిని పోషిస్తూ వచ్చారు. వారు ఊహించలే, వారి ఆహారం కొరకు ఏడ్చారు, మొరపెట్టారు. దేవుడు వారు అనుకున్నారు ఏమన్నా గోధుమలు ఇస్తారేమో, లేదా ఇంకేమన్నా ఇస్తారేమో అనుకున్నారు. కానీ వారు వండకుండా ఏమి లేకుండా మార్నింగ్ బయటికి పోవాలా, తీసుకొచ్చుకోవాలా, తినాలి, అదొకటే పని. దేవుడు ఎంత కార్యాలు చేసేవాడని ఆలోచన చేస్తే నీకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. మీరు అనుభవించాలో లేదో కానీ అనేక సందర్భాల్లో దేవుడు మనకి కొన్ని అలా ఇస్తూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మేము పచ్చిమిరపకాయ తినాలా అనుకుంటారు చాలా మంది. మా పాస్టర్ గారు అంటే ఖమ్మం నుంచి ప్రవీణ్ గారు మాటని తండ్రి ఆయన. ఆ పాస్టర్ గారు చెప్పే మాట ఏంటంటే దేవుడు నీ యొక్క బాడీకి, నీ శరీరానికి ఏ రోజున ఏ ఆహారం అవసరమో సిద్ధపరిచేవాడు. ఈ రోజు మెతుకులు లేదంటే పచ్చడి మెతుకులు తింటున్నామంటే ఆ రోజుకి నీ బాడీకి పచ్చడి మెతుకులే అవసరం. కొన్నిసార్లు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఏదో మంచి కూర లేదా మంచి ఆహారం సిద్ధపాటు చేసుకుని తిందాం అనుకునే లోపలనే ఏదో ఒకటి తినలేకపోతుంటారు. కొన్నిసార్లు సేపులో ఉన్న ప్లేట్ కింద పడిపోతుంది. అంత మంచిగా ఉంటుంది, కానీ ఎందుకో ఆ ప్లేట్ అట్లా చేయి జారి పడిపోయి ఆహారం తినలేకుండా. కదా కొన్నిసార్లు అంతా సిద్ధపాటు అయిన తర్వాత ఏదో ఒక చెడు వార్త విని ఆహారం అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి చాలాసార్లు. కాబట్టి దేవుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుడు నీకు ఏదో అవసరమో దాన్ని ఏర్పాటు చేస్తాడు. అది ఎంత ఇంపార్టెంట్. చాలా మంది అది లేదు ఇది లేదని రోజు నాన్ వెజ్ కావాలని కోరుకుంటారు, రోజు మాంసమే కావాలని కోరుకుంటారు. అంత మంచిది కాదు శరీరానికి, రోజు మాంసం కూడా మంచిది కాదు. దేవుడు ఏర్పాటు చేసింది కదా మనకి. అందుకనే మార్నింగ్ మనం ప్రార్థన చేసిన వెంటనే లేదంటే వేసిన వెంటనే ఏమైనా ప్రార్థన చేయాలంటే ప్రభువా ఈ రోజు కావాల్సిన ఆహారాన్ని మాకు ఇవ్వండి. దేవుడు నేర్పించిన పర్వత ప్రార్థన కూడా అదే, నీ నామం పరిశుద్ధపడుతుంది కాక, నీ రాజ్యం వచ్చిన కాక అని తర్వాత అంటాడు అనుదిన ఆహారము మాకు దయచేయండి. అనగా మేము పని చేసుకోలేమా అండి? మా ఇంట్లో బియ్యం లేవా వండుకోవడానికి? మేము కూరగాయలు తెచ్చుకున్నాం కదా ఒక వారానికి లేదంటే 2 రోజులకి, వండుకోలేమా? వండుకోవచ్చు. కానీ దేవుని చిత్తానుసారంగా తీసుకుని మన శ్రేష్టమైనది కదా. కొంతమంది అన్ని తింటారు కానీ ఎప్పుడు ఆసుపత్రి పాలవుతూ ఉంటారు. ఇష్టం వచ్చినంత తింటారు, ఆసుపత్రి పాలవుతూ ఉంటారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుని మీద ఆధారపడినప్పుడు కదా ప్రభా ఈ రోజు కావాల్సిన ఆహారాన్ని మాకు ఇవ్వండి. ఏది ఇస్తారో ప్రభా అది సంతోషంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రార్థన చేసినట్టు ఏదంటే నీ గురించి చేయండి. మార్నింగ్ లేచిన వెంటనే ప్రభా ఈ రోజు కావాల్సిన ఆహారాన్ని, నేనైతే అన్ని ప్రార్థన చేస్తాను. ప్రభా ఈ రోజు కావాల్సిన ఆహారాన్ని ఇవ్వండి, నీరునివ్వండి, గాలినివ్వండి. ఎంతమంది ఆక్సిజన్ లేక హాస్పిటల్ ఆక్సిజన్ కోసం కొద్దిగా రాస్తా ఉన్నారు. తెలుసా ఆ విషయం మీకు?
ఆక్సిజన్ లో పెడతారు, ఆక్సిజన్ పెడతారు చాలా మంది కదా. ఒక రోజుకి ఆక్సిజన్ పెడతారు. నార్మల్ హాస్పిటల్లో నార్మల్ గా ఛార్జ్ చేస్తే ఒక రోజుకి 3 సిలిండర్లు కావాలి. ఒక్కొక్క సిలిండరు మినిమం మామూలుగా ఖర్చు చేసుకుంటే 9,000. అలాంటిది ఒక రోజుకి ఎన్ని కావాలా? 3 కావాలా? 3 9 ఎంత? 27,000 అంతేనా? 27,000 ఇంటూ ఒక నెల చేసుకోండి ఎంత? 27 ఇంటూ 30 ఒక నెల చేసుకున్నప్పుడు ఒక అమౌంట్ అవుతుంది కదా. అది ఇంటూ ఒక 12 నెలలు వేసుకోండి సంవత్సరానికి. ఆ సంవత్సరానికి వచ్చిన అమౌంట్ ఇప్పుడు నీ వయసు ఎంత చేసుకోండి. అంటే దేవుడు నీకు ఎంత సేవ్ చేశాడు అర్థమైందా? కొన్ని వేల కోట్లు, మనం చెప్పాలంటే కోట్లు అనుకోవచ్చు కూడా. కనుక దేవుడు అంతగా నిన్ను శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇది మర్చిపోయి మనం నాకు ఏం చేశావు కాబట్టి ఒకసారి నువ్వు ఖమ్మం హాస్పిటల్కి పోయి, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి, అదే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఒకసారి వార్డులన్నీ తిరిగాడు. పోయేటప్పుడు ఉన్న ఆలోచన మీరు బయటకు వచ్చిన ఆలోచన ఖచ్చితంగా మీకు ఉంటుంది. పోయి వచ్చిన తర్వాత అనిపిస్తుంది మీకు నేను ఎంత అదృష్టవంతురాలనో ఎంత అదృష్టవంతులో అప్పుడు అనిపిస్తుంది. నేనేం చెప్తున్నానంటే దేవుడు మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆయన గుర్తిరిగి ఇచ్చేవాడు. అందుకనే 104వ కీర్తన అనుకుంటా, 4వ కీర్తనలో ఒక చక్కని మాట అక్కడ ఉంటుంది. 27వ వచనం, 104వ కీర్తనలో 27వ వచనం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను. నీవు గుప్పిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడదు. చాలని తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావు. తగిన కాలమున ఆహారం ఇస్తావు. ఇవన్నీ అనగా ఇవన్నీ ఏంటంటే జంతువుల గురించి మాట్లాడుతాం. దాంట్లో మనుషులు కూడా ఉంటాడు. సో మనుషులు జంతువులు అందరూ దేవుని కొరకు ఎదుగుతున్నారు, దేవుని దయ కొరకు చూస్తా ఉన్నారు. ఉద్దేశం ఏంటంటే ప్రతి సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని దయ కొరకే చూస్తున్నారు. అందుకనే దావీదు 34వ కీర్తన 10వ వచనంలో అంటాడు, సింహపు పిల్లలు లేని కనుక ఆకలి కొనునేమో గాని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదవయ్యను. ఈ మాట చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. సింహపులు ఆకలి పోయినను ఏ మేలు పొదవై ఉండదు అంటే నీ బంగ్లా వస్తానో లేదా బిల్డింగ్ వస్తానో కారు వస్తానో కాదు. నీ అవసరానికి దేవుని సమకూర్చే దేవుడు ఆయన. కాబట్టి దేవుణ్ణి ఆరాధించి మనము ప్రభువును పోషిస్తున్న దేవా మీకు వందనాలు. కాపరి యొక్క లక్షణం ఏంటంటే తన మందను పోషిస్తాడు. దేవుడు మన ప్రధాన కాపరి మనల్ని పోషిస్తా ఉన్నాడు. సంఘ కాపరి కూడా మనల్ని పోషిస్తూ ఉంటాడు. వాక్యం చేత మనల్ని పోషిస్తూ ఉంటాడు. సంఘ కాపరత్వం కిందికి మనం అప్పగించుకోవాలి. మొదటిగా పరమ కాపరి అయిన దేవునికి అప్పగించుకోవాలి మనల్ని. ఆ తర్వాత ఈ సంఘానికి కాపరి అయిన ఆ కాపరి గారికి కూడా మనం అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కాపరి మనం నడిపించేవాడు కదా. ఈ రోజులలో ఒక కుటుంబాన్ని నడిపించడమే కష్టమైన పరిస్థితుల్లో సంఘానికి వచ్చే కుటుంబాలన్నింటినీ కూడా ఒక తాటిపై నడిపించడం అనేది కాపరికి సవాల్తో కూడిన పని. సో అంత కష్టమైన భారమైన మందం నడిపించాలని సేవకులు ఎంతగానో ప్రయాసపడుతుంటారు. వారిని పోషించాలని కదా, మంచి ఆహారంతో అనగా మంచి వాక్యంతో వారిని పెంపొందించాలి. మంచి వాక్యం చేత వారిని నడిపించాలని సేవకులందరూ కూడా ఆరాటపడుతుంటారు. అదే ఆశతో పనిచేస్తూ ఉంటారు. అందుకనే మీరు వస్తున్నప్పుడు సంఘము లేదంటే ప్రజలు మందిరానికి వస్తున్నప్పుడు దేవుని సేవకులు ఆ ప్రజల్ని ఏ విధంగా వాక్యం చేత తృప్తిపరచబరచాలా అని వారు ఎంతగానో ప్రభు దగ్గర భోజాడుతూ ఉంటారు. వారు ఎంతగానో ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ప్రభు ఈ ప్రజలకి ఈ దినాన మీరు ఏం మాట్లాడదలుచుకుంటారు కదా, ఏ ఆహారాన్ని వారికి మేము పంచిపెట్టాలి, ఏ ఆహారం వారికి అవసరం, ఈ రోజున వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందో మాకు తెలియదు, కానీ వారికి ఏ వాక్యం అవసరమో ఏ ఆహారం అవసరమో అదే మాట్లాడండి ప్రభు అని సేవకులంతా కూడా ప్రార్థన చేస్తాం.
ఎందుకనగా మందని కాపాడవలసిన బాధ్యత సేవకుల మీద ఉంది. అదేవిధంగా సంఘాన్ని పోషించవలసిన బాధ్యత కూడా కాపుల మీద ఉంది. కాబట్టి ఆ కాపులు ఎంతగానో ప్రయాసపడతాం. ఆ యొక్క గొర్రెల కాపుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కాపురు తన మంద కొరకు ఎంతగానో ప్రయాసపడతాం. ఎక్కడ ఆహారం దొరికిద్దా అక్కడికే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఆ కాపురత్వం కిందికి మనం అప్పచెప్పుకోవాలి. ఆ కాపురత్వం కిందికి మనం తీసుకొచ్చుకున్నప్పుడు తృప్తిపరచబడతాం. చాలా సార్లు మనం తృప్తి లేదు అంటే మనం పూర్తిగా ఆ కాపురత్వం కిందకి అప్పచెప్పుకోలేదు. అందుకనే కొన్నిసార్లు ఎక్కడికో పోయి మేయాలని ప్రయత్నం చేస్తాం. ఎక్కడో మేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అక్కడ తగిన ఆహారం దొరక్క మళ్ళీ ఆకలితో నిలబడిస్తాం. కాబట్టి ఈ కాపరి, మంచి కాపరి ఏం చేస్తా ఉన్నాడు అంటే పోషిస్తాడు. ఆయన ఎక్కడ కూడా చూడండి, ఇశ్రాయేలు జీవితంలో ఎక్కడ కూడా ఏది తక్కువ చేయలేదు. అందుకే నెహెమీ అంటాడు, తన యొక్క ఇశ్రాయేల్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నెహెమీ అంటాడు, ఇశ్రాయేల్ ప్రజలారా అంటే దేవుడితో మాట్లాడుతూ దేవుని యొక్క ప్రజల యొక్క పాపాలు ఒప్పుకుంటూ అనే మాట ఏంటంటే, ప్రభువా నువ్వు వారి 40 సంవత్సరాలు పోషించావు కదా ప్రభువా, వారి బట్టలు పాతికెళ్ళలేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారి బలము ఉడకలేదు, వారి కాలు సత్తువ కూడా తగ్గలేదు అంటారు. అనగా ఎంతగా దేవుడు శ్రద్ధ చూపించాడో ఆలోచించి, అలాంటి దేవుడు ఈరోజు మనకున్నాడు. ఆయన కాపురత్వం కిందికి మనం అప్పచెప్పుకున్నప్పుడు శ్రేష్టమైన ప్రదేశం నడిపించేవాడు ఆయన, శ్రేష్టమైందే ఇచ్చేవాడు ఆయన. కాబట్టి అలాంటి కాపురత్వం కిందికి మనం తీసుకొచ్చుకున్నప్పుడు, ఒకవేళ ఇప్పటికే అలాంటి కాపుర లక్షణాలను అనుభవిస్తున్నప్పుడు, ప్రభా నన్ను పోషిస్తున్నందుకే మీకు వందనాలు, మమ్మల్ని సంరక్షిస్తున్నందుకే మీకు వందనాలు, ఇప్పటిదాకా కాపాడావు, పోషిస్తూ వచ్చావు. కాపరి చేసే ఇంకో లక్ష్యం ఏంటంటే తన మంద గురించి శ్రద్ధ తీసుకుంటాడు. కాపరి తన మంద గురించి శ్రద్ధ వహిస్తాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. సారీ, 10వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి గొర్రెల పోవు ద్వారము నేనే, నేనే ద్వారమును, వాడు రక్షింపబడిన వాడే పోవచ్చు బయటకు వచ్చి మేత మేయిచుండెను. అంటే ఉద్దేశం ఏంటంటే ఆయన తన మంద కొరకు శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన మేత బయటికి పోయినప్పుడు కాపాడేవాడు, లోపలికి వస్తున్నప్పుడు కూడా కాపాడేవాడుగా తన మందకి ఏది కూడా జరగకుండా శ్రద్ధగా చూసుకునేవాడు నిజమైన కాపరి. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఆ విధంగా కాపాడు, మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమతో అనుదినము తన వాక్యం చేత మనల్ని భద్రపరుస్తున్నాడు, లేకపోతే మాట్లాడుతూ ఉన్నాడు. మనకి కావాల్సినవి ఆయన చూడండి, తన మంద గురించి ఆయన ఏ విధంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తారు, తన చుట్టూ కంచె వేస్తారు. అదేవిధంగా ఏ యొక్క అంటే కుక్కలు కానివ్వండి, లేదంటే అడవి జంతువులు ఏది కూడా రాకుండా కాపాడుతుంటారు. అదేవిధంగా మనుషులు ఎవరు కూడా దోచుకొని పోకుండా కూడా ఆ కాపరి ఆ సంఘం ఎలా శ్రద్ధ చూపుతారు. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన గురించి శ్రద్ధ తీసుకునేవాడు ఆయన. అందుకనే పోయిన అంతకుముందు వారం కూడా తెలుసుకున్నాం, ఆయన మన ఆలోచనకి మాట తలంపుకి రాకమునిపే మనం ఎరిగిన దేవుడు ఆయన. 115వ కీర్తనలో, 139వ కీర్తనలో చూస్తాము, నా ఆలోచనకు రాక మునిపే నన్ను గుర్తెరిగావు ప్రభు అంటాడు. నేను ఎక్కడికి పోయినా అక్కడ ఉన్నావు ప్రభు అంటాడు. అందుకని 23వ కీర్తనలో కూడా అంటారు, నేను గాఢంధకారపు లోయల్లో సంచరించిన నీ దుఃఖకరణ నీ దండములో నాదరిస్తుంది అక్కడ కూడా అంటారు. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు మన గురించి శ్రద్ధ వహించేవాడు ఆయన, శ్రద్ధ తీసుకునేవాడు ఆయన. ఇది ఈ రోజున ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుని మందిరానికి ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చినా, ఈ రోజున దేవుడు నీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. అనగా నీ భారము ఆయన మోస్తా ఉన్నాడు.
అందుకనే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనం చదివితే చివరి వచనాల్లో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జిల్లారా నా యొక్క రండి అంటున్నారు. నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ రోజున ఎలాంటి పరంగా ఆయన కాపురత్వం కిందికి వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి ఇచ్చేవాడు, మన గురించి శ్రద్ధలో ఇచ్చేవాడు. కాబట్టి అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ యొక్క శ్రద్ధ తీసుకునేవాడు మాత్రమే కాకుండా మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచేవాడు. ఒక గొర్రెల కాపరి ఒక దొడ్డిని ఏర్పాటు చేస్తాడు, ఆ దొడ్డిలోనే ఆ మందను పెంచుతాడు. సమయం తక్కువ కాబట్టి నేను ఒక డీటెయిల్ కావట్లేదు. ఆయన ఇంకొకటి కాపరి చేసే ఇంకొక లక్షణం ఏంటంటే సరి చేస్తాడు. ఆయన పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు, శ్రద్ధ తీసుకుంటాడు. దాంతో పాటు ఇంకోటి చేస్తాడో తెలుసా, సరి చేస్తాడు. దేవుడు చాలాసార్లు సరి చేస్తున్నప్పుడు మనము ఇష్టపడం కదా. ఒక శిల్పి ఏదన్నా చెక్కాలి అనుకుంటే చాలా చక్కగా చెక్కాలి. చెక్కుతున్నప్పుడు అనేకమైన ఆ యొక్క ఉల్లి దెబ్బలు తినాలి, అప్పుడే ఒక అందమైన రూపం బయటకు వస్తుంది. అనగా ఆ శిల్పి ఏ విధంగా అయితే దాన్ని చేస్తాడో, లేదంటే ఒక కుమ్మరి మట్టి తీసుకొని దాన్ని మట్టి అంతా పిసికి అది ఆ యొక్క చక్రం పైన తిప్పుతున్నప్పుడు ఒకవేళ మట్టి ఈ బాధ ఎవరు పడతారు కదా, ఈ వద్దు నాకు అనుకుంటే ఆ మట్టి తీసుకొని ఎక్కడ పెడతారు. ఒకవేళ ఆ కుమ్మరి చేతిలో ఆ మట్టి ఒప్పుకున్నట్లయితే దాన్ని అందమైన ఒక వస్తువుగానో ఒక పాత్రగానో అందమైన దానిగా చేసి ఒక శ్రేష్టమైన ప్రదేశంలో పెడతారు. దాన్ని చూసి అందరం మెచ్చుకుంటారు. అందరికీ ఆశే కదా, అందరం మెచ్చుకోవాలని. కానీ ఈ ప్రాసెస్ కొంటా పోవడానికి ఇష్టపడరు. మీ అందరికి బంగారం అంటే చాలా ఇష్టం కదా. మనకు నచ్చిన ఉంగరాలు కదా, లేదంటే రకరకాల మోడల్స్ మనం చేపించుకోవడానికి ఇష్టపడతాం. ఈ మట్టిలో దొరికే ఈ బంగారాన్ని మనకి ఇష్టమైన రూపంలోకి రావాలంటే ఎంత ప్రాసెస్ కొంత వెళ్ళాలో చూడండి. అది అగ్నిలో కరిగించబడి కాల్చబడి ఆ గట్టిగా ముద్దలాగా ఉన్న బంగారము ద్రవ రూపంలోకి రావాలి. ఆ ద్రవ రూపంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం కావాల్సుకున్న ఆ యొక్క మోడల్లోకి అది తయారు చేయబడుతుంది. అనగా కాపరి కూడా తన మందును అలాగనే చేస్తాడు, సరి చేస్తానికి ఇష్టపడుతూ ఉంటాడు. చాలా మందిలో ఉన్న లక్షణం ఏంటంటే సరి చేస్తున్నప్పుడు ఇష్టపడరు. దేవుడు సరి చేయడానికి కొన్నిసార్లు మాటలతో మాట్లాడతాడు, మాటలతో విన్నప్పుడు గద్దిస్తాడు. గద్దింపు కూడా వినపడకపోతే మీరు మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు గొర్రెల కాపరి తీసుకొని అనుకోండి, పొలానికి కొన్ని ఉంటాయి, కొన్ని గొర్రెలు పక్క పోతా ఉంటారు. అదే కదా, పక్క పోతున్నప్పుడు గద్దిస్తారు మామూలుగా. అయినా వెళ్ళలేదు అనుకోండి, కొద్దిగా గద్దిస్తారు. ఆయన వినకపోతే ఏం చేస్తారు చెప్పండి, తన దగ్గర ఉన్న కర్ర తీసుకొని ఉద్దేశం సావాలనే చెప్పండి. అంత కాదనుకోండి, ఒకవేళ మీ ఇంట్లో ఆవులో గేదెలు ఉన్నాయి అనుకోండి, మీరే మేపడానికి పోయారనుకోండి సపోజ్, అవి మీరు అనుకున్నట్లు బోర్డులే ఏం చేస్తారు చెప్పండి, మీరు అట్లా చేస్తారు. ఫస్ట్ గద్దిస్తారు. గద్దించేది మాటినకపోతే మీ దగ్గర ఉన్న కర్రతోనో దేనితోనో అవసరమైతే కొన్నిసార్లు రాయి తీసుకొని వేస్తారు. ఏ రాయి చెప్పండి, దూరం ఉంది అనుకోండి, రాయి తీసుకొని వేస్తాం. ఉద్దేశం ఏంటి, అది సరైన మార్గంలో నడవాలి, అంతే కదా. అది సరైన మార్గం నడవాలా, మనం అనుకున్నట్లుగా అప్పుడే ఎందుకు తద్వారా అది ఎలాంటి ప్రమాదం లేని స్థలానికి వెళ్ళిపోతాని ఉద్దేశం. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు సచేయడానికి ఇష్టపడతారు. ఆ ఇష్టానికి మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనం నిజమైన వారిగా చూస్తాం. ఒకసారి అంటే ఒక స్త్రీ, నేను మర్చిపోయాను యాక్చువల్గా, ఆమె అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక మంచి ప్రదేశంలో, మంచి నీళ్ళ పక్కన అయితే ఒడ్డు పక్కన మంచి గ్రీనరీగా ఉన్న ప్రదేశంలో, అంత పసుపుగా మంచి గడ్డి ఉన్న ప్రదేశంలో గొర్రెల సౌండ్ నేను పడ్డాను. వెళ్తున్నప్పుడు ఒక దొడ్డిలాగా ఉంది. ఆ దొడ్డిలో ఒక మేక అరుస్తా ఉందంట. మేకలు ఎందుకోలేదు, అరుస్తా ఉన్నప్పుడు అరుస్తా ఉంది. దాని దగ్గర పోయి చూసినప్పుడు కాలు కట్టేసింది. అయ్యో పాపం దీనికి ఏమైందో, కాలు కట్టేసిందని అక్కడే చూస్తున్నప్పుడు స్టోరీ కాబట్టి మేకలు మాట్లాడతాయి. స్టోరీలో ఏమైనా జరుగుతాయి కదా,
ఏమన్నది. సో ఆమె వెళ్తున్నప్పుడు అట్లా ఊహించుకుంటుంటే ఆ మేక మాట్లాడిందంట, ఎందుకు నీకు ఇది దెబ్బ జరిగిందంటే నా కాపురే నన్ను కొట్టాడు అని చెప్పిందంట. ఏమో కోపం వచ్చింది, కాపురు మంచిగా చూసుకునేవాడు కదా, కాపురు ఎందుకు కొడతారు అని అనుకొని కొంచెం అతి చూసినప్పుడు కాపురి ఒక కొండ మీద కూర్చొని హాయిగా ప్రశాంతంగా తన మందం వేస్తా ఉంటా చూస్తా ఉండంట. కాపురి దగ్గరికి వెళ్ళి ఆమె అడిగిందట, మీరెందుకు ఇంత ఘోరంగా ఉన్నారు, కఠినంగా ఉన్నారు, ఒక మేకను ఎందుకు కొట్టాల్సి వచ్చింది మీరు, అది కాలినికి అది నడవలేకుండా ఉంది, అది ఏడుస్తా ఉంది అని అడిగిందట. అప్పుడు ఆయన అన్నట్ట దాని కట్టే జరగాలి అంట. ఎందుకు అలా జరగాలంటే నేను మంచిగా చెప్పాను ప్రేమతోని, మాటలు లేదు, అది ఎటో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంది, అడవిలో క్రూరమైన జంతువులు ఉన్నాయి, ఏ జంతువు ఎప్పుడు వచ్చి దాని మీద పడితో తెలవు, తన ప్రాణం పోయే పరిస్థితి కాబట్టి ఆ ప్రాణం నుంచి కాపాడాలని నేను కొట్టాను. మళ్ళా వచ్చి ఆ మేకతో మాట్లాడుతున్నప్పుడు ఆ మేక నాకు అవును కరెక్టే, కానీ మరి ఎందుకు చేస్తున్నాం అంటే నేను ఆ రోజున నా కాపరి మాట ఇన్ని ఉన్నట్లయితే ఈ రోజున నాకు ఈ దెబ్బ కలిగి ఉండేది కాదు. ఆయన మొదటిగా నన్ను ప్రేమతో చెప్తూ వచ్చాడు, ఆ ప్రేమతో నన్ను సరిచేయాలని ప్రయత్నం చేశాడు, కానీ దెబ్బ జరిగేంత వరకు నాకు అర్థం కాలే. సో చాలా సార్లు మన జీవితంలో అదే జరుగుతుంది కదా, దెబ్బ తగిలేంత వరకు మాట్లాడు చాలా సార్లు, ఆ దెబ్బ తగినాక కూర్చుంటే అప్పుడు అర్థమవుతుంది. అలా చాలా మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, నాకు అనారోగ్యం రాబట్టి మంచిగా అయిందండి, లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో ఏమైపోయేవాడినో, అనారోగ్యం వచ్చింది కాబట్టే నేను వాస్తవం ఏందో తెలుసుకున్నాను, సత్యం ఏందో తెలుసుకోగలిగానని మాట్లాడుతుంటారు. కాబట్టి దీని దేవుని బిడ్డ కాపురిలో లక్షణం ఏంటంటే ఆయన సరిచేస్తాడు కూడా. ఒకవేళ దేవుడు ఇప్పటికే నేను సరి చేస్తుంటే చిన్న మార్గం నాటని ప్రయత్నం చేయి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో లేకుండా దారి తప్పి ఉన్న పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఈ రోజున ఒకవేళ ఏదో వాక్యం చేత మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఉన్న చెడు అపోహ ఏంటంటే దేవుని సేవకులు ఇందా చెప్పాను కదా, దేవుని సేవకులు ఎంతగానో దేవుని దగ్గర పోరాడి వాక్యాన్ని వాళ్ళు సిద్ధపాటు చేసుకొని వస్తారు ప్రాంతంలో గడిపి. సో దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు చాలా మందిలో ఏమనుకుంటారు, నా గురించే చెప్పారనే ఫీలింగ్ వస్తుంది. నీ గురించి చెప్పారని నువ్వు అనుకుంటున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకోవాలి. నా గురించి చెప్పారని నువ్వు అడిగితే దానివల్ల ఉపయోగం లేదు. దేవుడి వాక్యానికి లోబడే వాళ్ళు ఏం చేస్తారంటే, బాబా ఈ రోజు నాతో మాట్లాడు కాబట్టి నేను సరి చేసుకుంటాను అని తీర్మానం చేసుకుంటాను. సో ఆ తీర్మానం చేసుకోవట్లేదు అంటే, లేదంటే నా గురించి చెప్పారు, నన్నే టార్గెట్ చేశారు, నేను ఎందుకు టార్గెట్ చేస్తారండి కదా, ఎందుకు టార్గెట్? దేవుని సేవకులకి టార్గెట్ చేయాల్సిన అవసరం అంత ఏముంది, వారు సేవ చేసుకోవాల్సిన అవసరం వారికి ఉంది, సేవ చేసుకుంటారు. మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని లేదు అని చేసి ఏముండదు అక్కడ, అపోహలు అపార్థం చేసుకోవడం తప్ప. సో కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకవేళ ఏదైనా వాక్యం మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది నిజమైన విశ్వాస యొక్క లక్షణం. సో దేవుడు, నేను చెప్తున్నా కదా, దేవుడు మాట వినకపోతే ఆయన ఏ విధంగానైనా సరి చేస్తారు. అయితే మొదట ఒప్పుకుంటే మంచిది. ఇప్పుడు ఒక చెప్తారండి, ముళ్ళు పుచ్చుకుందండి మీకు, ఆ ముళ్ళు అక్కడే కూర్చొని తీసుకుంటే మంచిది, అదే కదా. లేదని ఏం కాదు లేని ఆ ముళ్ళు కాలువలో పెట్టుకొని తిరిగిన అనుకో, కొన్ని రోజులైనాక ఏమవుతుంది, సెప్టిక్ అవుతుంది, హాస్పిటల్ తిరగాల, ఆపరేషన్ చేయాలంటారు, ఆపరేషన్ సక్సెస్ కాకపోతే కాలేదు ఇయ్యాలంటారు. అక్కడ ఒక్క నిమిషం కూర్చొని ముళ్ళు తీసుకుంటే ఈ బాధ ఉండదుగా. ఈ ముళ్ళు నాకెందుకు పుచ్చుకుని ముళ్ళు సంగతి నేను చూపుతా అంటే ముళ్ళే నీ సంగతి ఉంటుంది. అర్థమైందని చెప్పేమాట. సో దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు సరి చేయడానికి ఇష్టపడాలి. ఏందో చెప్పే కదా, ఆ బంగారం దానిలో నుంచి పోతున్నప్పుడే, అందుకని యోబు అంటాడు చక్కని మాట, నేను శోధించబడిన మీదట నేను సువర్ణమై బయటకు వస్తానంటాడు. యోబుకు వచ్చిన శ్రమలు ప్రపంచం ఎవరికీ రాలేదు, రావు కూడా నాకు తెలుసు. సో ఆ శ్రమల గుంట, ఇబ్బందుల గుంట వెళ్తున్నప్పుడు యోబు అనే మాట ఏంటంటే, ఈ కొద్ది కాలం అయిన తర్వాత నేను సువర్ణమై బయటకు వస్తాను అనగా నేను బంగారం లాగా వస్తాను. సో
అలాంటి దాంట్లోకి రావాలి. నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారంటే దేవుని వాక్యం ఈ రోజు నేను ఎంత తప్పు చేసినప్పుడు దేవుడు నాతోనే మాట్లాడింది కాబట్టి నేను దీనిలోంచి బయటికి రావాలి, నేను సరి చేసుకోవాలి, నేను బయటకు వచ్చి ప్రభుకి ఇంకా సమగ్రంగా జీవించాలి, దేవుడికి ఇంకా ఇష్టమైన రీతిగా జీవించడానికి ఇష్టపడాలని అక్కడ తీర్మానంలోకి రావాలి. కానీ సరి చేస్తున్నప్పుడు చూడండి, ఆ యొక్క గొర్రెలు అట్లా కొట్టడానికి లేదా ఆ మాట విన్నప్పుడు కొడతారు. ఒకవేళ అప్పటికి కూడా అవి మాట వినకపోతే కాపులు ఏం చేస్తారో తెలుసా? వాటిని అమ్మటానికి ప్రయత్నం చేస్తారు కదా. మీ ఇంట్లో మీరు ఆవో మీకు ఏదో మాట మీరు అమ్ముతారా లేదా? ఇది మాట ఎంతలే, ఈ సక్కగా వేయట్లేదు, నన్ను పొలానికి తీసుకుంటే నన్ను ఉడికెత్తాను, ఇది అమ్మి వేసుకుంటే అయిపోతుంది, అది ఎందుకు వచ్చి నీ బాధ అనుకుంటారా లేదా? ఒకవేళ దేవుడు కూడా అలా ఒకవేళ మిమ్మల్ని ఆధారానికి అప్పగిస్తే పరిస్థితి ఏంటి? అందుకనే పౌలు కూడా అంటారు, వారు నా మాట లేదు, నేను వారిని సాతానికి అప్పగించాను అంటాడు పౌలు. అలాంటి స్థితిలోకి రాకుండా ఈ కాపాత్వంలోకి మనం వస్తున్నాం. అందుకనే దావీదు అంటున్నాడు, ప్రభు నన్ను సరిచేయి. దావీదు ఇష్టపడ్డాడు సరిచేయడానికి. పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపం చేసింది నువ్వే అన్నప్పుడు నన్ను అనేది నువ్వు అని అన్నడా? రాజు నేను, రాజు నన్ను అంటావా? నువ్వు చూసినవా? సాక్ష్యం ఉందా? చూపే ఇప్పుడు అని అన్నడా? అనలే. ఏమన్నాడు? నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, తప్పు చేశాను కాబట్టి ఏం చేయమంటున్నాను అని ఆ యొక్క సేవకుల దగ్గర అడుగుతూ వచ్చాను. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాంటి వారు? అలాంటి దావీదు ఎంతమంది ఉన్నారు? అందుకనే దావీదు అంటా ఉన్నాడు, అయ్యా యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అయితే నాకు ఏమి కలగదు. నేను తప్పు చేస్తే నా దేవుడు సరి చేస్తాను, నాకు ఆకలైన వేళలో ఆహారం పెడతాను, ఇబ్బందికర పరిస్థితుల్లో సహాయం చేస్తాను. ఒకవేళ నేను దాదాపు కాలంలో కొట్టి వెళ్తున్నా ఆయన పొద్దుతారా, ఆయన దండం నా దగ్గరకు వచ్చి నన్ను ఆదరిస్తూ ఉంటాడు. అందుకని యెహోవా నా కాపరి. ఇంకేమన్నా తెలుసా? నేను చిరకాలం ఆయన మందిలో ఉంటాను. అందుకే దావీదు ఇష్టపడ్డాడు, సరిచేయబడ్డానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయనకి తెలుసు, ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. కానీ దేవుడి మందిరానికి వచ్చిన మనము, దేవుని ఆరాధనకి వచ్చిన మనము, దినాల దేవుడు ఆరాధన చేసే మనము ఆ కాపరి కిందికి మనం వస్తే ఎంత మంచిది, ఆ కాపరి లక్షణాలు మనం గుర్తిరిగితే ఎంత మంచిది. ఆయన సంరక్షించేవాడు, ఆయన మనం ఏ అపాయం లేకుండా కాపాడుతున్నాం, పోషించేవాడు, మనకి ఏది తక్కువ లేకుండా ఏ సమయానికి ఏది అవసరమో మనకి సహాయం చేసేవాడు ఆయన. ఒకవేళ శ్రీమంతులు ఆకలి ఉన్నా కానీ మనకి ఏ మేలు తప్పు చేసేవాడు కాదు. ఆయన ఎరిగిన మనము ఆయన కాపాడుకుంటే మనం వస్తూ ఒకవేళ సరి చేయబడాల్సిన వాళ్ళంటే సరి చేసుకుంటూ ప్రభుత్వ ప్రభుత్వం ఆరాధన చేద్దాం.